సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. ఏపీని తుఫాన్ ఎఫెక్ట్ భయపెడుతూ ఉంది. మోండా తుఫాన్ దూసుకొస్తున్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. రాబోయే 5 రోజుల్లో ఏపీ వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ప్రజలకు హెచ్చరికనైతే వాతావరణ శాఖ అధికారులు జారీ చేస్తూ ఉన్నారు. తీవ్ర వాయుగుండంగా మారుతుంది మోండా తుఫాన్. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దంటూ కూడా సూచనలు అయితే జారీ చేస్తూ ఉన్నారు. ఏపీ వాయుగుండం ముంచుకొస్తూ ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఏపీ వైపు మోండా తుఫాన్ దూసుకొస్తూ ఉంది. దీని ప్రభావం వల్ల ఏపీ వ్యాప్తంగా కూడా రాబోయే 5 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ వెల్లడిస్తూ ఉంది. ఈ నెల 27న మోండా తుఫాన్ దక్షిణ కోస్తా తీరంలో దాటనుంది. దీంతో అధికారులు ఇప్పటికే అలర్ట్ అయ్యారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా సూచిస్తోంది. ఇక మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దు అంటూ కూడా ఘాట్ రోడ్డు ప్రయాణాలు మానుకోవాలి అంటూ కూడా హెచ్చరికలను అయితే జారీ చేస్తూ ఉన్నారు. వరుస అల్పపీడనాలు ఏపీని వణికిస్తున్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికే కొనసాగుతున్న ద్రోణి ప్రభావం కారణంగా భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. తాజాగా ఏపీకి తుఫాన్ ముప్పు పొంచి ఉంది అని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తూ ఉన్నారు. తాజాగా ఏర్పడిన అల్పపీడనంతో పాటుగా 27న మరో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉందని కూడా చెప్తూ ఉన్నారు. దీని కారణంగా రానున్న 4 రోజులు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడిస్తోంది. కోస్తా రాయలసీమ జిల్లాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని కూడా చెప్తూ ఉంది. దీంతో అధికార యంత్రాంగం ఇప్పటికే అప్రమత్తమైనట్లుగా కూడా తెలుస్తోంది. ఏపీకి తుఫాన్ ముప్పు పొంచి ఉంది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో నేడు మరో అల్పపీడనం ఏర్పడనుంది అని కూడా వాతావరణ శాఖ చెప్తూ ఉంది. ఈ ప్రభావంతో మరో 4 రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ చెప్తూ ఉంది. కోస్తాలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్ల గరిష్ట వేగంతో గాలులు, ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని కూడా చెప్తూ ఉంది. రాయలసీమలో 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వానలతో పాటు మరో 1-2 ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవచ్చని కూడా చెప్తోంది. దక్షిణ కోస్తాలో 1-2 చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని చెప్తుంది. శుక్రవారం అంబేద్కర్, కోనసీమ, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నంద్యాల జిల్లాలో వర్షాలు పడతాయని కూడా చెప్తూ ఉంది. కాగా ఇప్పటికే అల్పపీడనం కొనసాగుతుంది. రాబోయే 24 గంటల్లో దక్షిణ కర్ణాటక అంతటా కూడా పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ తూర్పు మధ్య పక్కనే ఉన్న ఆగ్నేయ అరేబియా సముద్రం మీదుగా ప్రయాణించే అవకాశం ఉంది. దీని ప్రభావంతో తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉందని కూడా చెప్తూ ఉన్నారు. రానున్న 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు అయితే చెప్తూ ఉన్నారు. ఉత్తర కోస్తా యానంలో నేడు రేపు కూడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పలు చోట్ల కురిసే అవకాశం ఉందని కూడా చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అధికారులు కూడా ప్రజలకు ఇటు మత్స్యకారులకు కూడా అలర్ట్స్ జారీ చేస్తూ ఉన్నారు. మనకి ఈ ప్రభావం మనకి చూస్తే ముఖ్యంగా మనకి 26వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. 26వ తారీఖు మధ్యాహ్నం తర్వాత నుండి ముఖ్యంగా తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, గుంటూరు ఈ జిల్లాలలో 1-2 చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. మరి గాలులు కూడా 50 నుండి 60 కిలోమీటర్ వేగంతో వీచుతాయి. సో మిగతా జిల్లాలు చూస్తే కడప, అన్నమయ్య, చిత్తూరు, కృష్ణా, పల్నాడు, వెస్ట్ గోదావరి, కోనసీమ, కాకినాడ ఈ జిల్లాలలో 1-2 చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉంటుంది. మనకి 27వ తారీఖు మనకి తుఫానుగా బలపడుతుంది. సో ఆ రోజు ఇంకా ఎక్కువ గాలులు మరి అత్యంత భారీ వర్షం కురిసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా తిరుపతి, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల ఈ జిల్లాలలో భారీ నుండి అతి భారీ వర్షంతో పాటు 1-2 చోట్ల అత్యంత భారీ వర్షం అంటే మోర్ దెన్ 20 సెంటీమీటర్స్ 20 సెంటీమీటర్ పైగా ఎక్కువ కురుస్తాయి. మరియు మిగతా జిల్లాలలో అంటే పల్నాడు, గుంటూరు, కృష్ణా, వెస్ట్ గోదావరి, కోనసీమ, కాకినాడ అండ్ సత్యసాయి డిస్ట్రిక్ట్స్, నంద్యాల్, చిత్తూరు ఈ జిల్లాలలో 1-2 చోట్ల భారీ నుండి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉంటుంది. మరియు మనకి 28వ తారీఖు 28 అక్టోబర్ చూస్తే భారీ నుండి అతి భారీ వర్షంతో పాటు అత్యంత భారీ వర్షం అంటే 20 సెంటీమీటర్ పైగా నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, గుంటూరు, కృష్ణ ఈ జిల్లాలలో మనకి 1-2 చోట్ల కురిసే అవకాశం ఉంటుంది. భారీ నుండి అతి భారీ వర్షంతో పాటు అత్యంత భారీ వర్షం. అండ్ మిగతా జిల్లాలలో నంద్యాల, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి మరియు కాకినాడ, కోనసీమ, వెస్ట్ గోదావరి, ఎన్టీఆర్, పల్నాడు ఈ జిల్లాలలో భారీ నుండి అతి భారీ వర్షం
మిగతా జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉంటుంది. దీంతో పాటు గాలులు కూడా 60 నుండి 70, గరిష్టంగా 80 కిలోమీటర్ దాకా మనకి ఈ డిస్ట్రిక్ట్స్లో జిల్లాలలో వీచే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ తర్వాత 29 తారీఖు మనకి తగ్గిపోతుంది. అప్పటి నుంచి కొంచెం 1-2 చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉంటుంది. గరిష్టంగా 80 కిలోమీటర్ వేగంతో వీచుతాయి. సో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి.